ములుగు జిల్లా వాజేడులో జరిగిన మందు పాతర పేలుడు ఘటనలో మృతి చెందిన పోలీసుల మృతదేహాలను వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి రవిచంద్రను అడిగి తెలుసుకుందాం. రవిచంద్ర, మృతి చెందిన పోలీసులను గుర్తించారా? ములుగు జిల్లా వెంకటాపురం వాజేడు సరిహద్దు అటవీ ప్రాంతంలో ఐఈడీ పేలిన దుర్ఘటనలో గ్రేహండ్ పలగలో ముగ్గురు పోలీసులు మృతి చెందారు. మృతదేహాలను కొద్దిసేపటి క్రితమే వరంగల్ ఎంజీఎం మార్చరీకి తరలించారు. మావోయిస్టులు అమర్చిన మందుపాత్రలు నిర్వీర్యం చేసేందుకు బలగాలు అటవీ ప్రాంతంలోకి వెళ్లగా ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. మావోయిస్టులు ఐఈడీ పేల్చడంతో అక్కడికక్కడే ముగ్గురు పోలీసులు మృతి చెందారు. అలాగే ఈ వాజేడుకి బీజాపూర్ అటవీ ప్రాంతంలోని పెనుగోలు గుట్టల్లో ఈ దుర్ఘటన జరిగింది. మృతి చెందిన వారిని ఆర్ఎస్ఐ రణధీర్, అలాగే పోలీస్ కానిస్టేబుల్ సందీప్, పవన్ కళ్యాణ్ లుగా గుర్తించారు. వారి మృతదేహాలను కొద్దిసేపటి క్రితమే ఎంజీఎం మార్చరీకి వరంగల్ ఎంజీఎం మార్చరీకి తరలించడం జరిగింది. అలాగే ఇదే సందర్భంలో మావోయిస్టులకి బలగాలకు మధ్య ఎదురు కాల్పులు కూడా జరిగితే అందులో 8 మంది మావోలు కూడా చనిపోయినట్టు తెలుస్తోంది. కానీ దీనికి సంబంధించి పోలీసులు ఇంకా నిర్ధారించలేదు. ఉదయం అడవుల్లోకి ఈ మందు పాత్రలను నిర్వీర్యం చేసేందుకు రోజు కూడా ఇక్కడి నుంచి బలగాలు వెళ్తుంటాయి, గ్రేహౌండ్స్ బలగాలు. ఇదే క్రమంలో ఇవాళ కూడా వెళ్ళగా అక్కడ పక్క వ్యూహంతో వారి రాకను గమనించి మావోయిస్టులు మందు పాత్ర పేల్చడంతో ఇది విషాదం చోటు చేసుకుంది. అలాగే మొత్తం ముగ్గురు చనిపోయారు. గ్రేహౌండ్స్ బలగాలు మావోయిస్టులు పక్క వ్యూహంతో చేశారు. అలాగే డీజీపీ కూడా కొద్దిసేపటి క్రితమే వరంగల్ వచ్చారు. ఇక్కడ మార్చరీలో శవపరీక్షల అనంతరం మృతి చెందినటువంటి ఆ పోలీసులకు ఘనంగా ఆయన నివాళులు కూడా అర్పించనున్నారు. అలాగే ఎవరైతే చనిపోయారో మావోయిస్టులు కూడా 8 మంది, ఇందులో కీలక నేత చంద్రన్న, అలాగే బండి ప్రకాష్ కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది. మొత్తానికైతే కొద్దిసేపటి క్రితం అంటే ఈ గుట్టల్లో మావోయిస్టుల అమర్చిన మందు పాత్రలో చనిపోయినటువంటి మృతదేహాలను వరంగల్ ఎంజీఎం మార్చరీకి తరలించారు. గత కొంతకాలంగా ఈ కర్రెగుట్టలు, వాజేడు, వెంకటాపురం సరిహద్దులో అటవీ ప్రాంతంలో ముమ్మరంగా కూలింగ్ జరుగుతోంది. ఎప్పటికప్పుడు ఆ మావోయిస్టుల జాడ తెలుసుకొని బలగాలు పై చేయి సాధిస్తూనే ఉన్నారు. నిన్న కూడా 22 మంది మావోయిస్టులను హతమార్చారు. అయితే ఇవాళ మాత్రం ఆ మందు పాత్రలు అక్కడ ఉన్నాయన్న సమాచారంతో వెళ్లి వాటిని నిర్వీర్యం చేసే ప్రయత్నంలో పోలీసులు ముగ్గురు చనిపోయారు. వారికి డీజీపీ ఇక్కడికి వచ్చి వరంగల్ ఇచ్చేశారు. వచ్చి చనిపోయిన మావోయిస్టులకు, చనిపోయినటువంటి పోలీసులకు నివాళులు అర్పించనున్నారు. ప్రస్తుతం అయితే వరంగల్ ఎంజీఎం మార్చరీలో ముగ్గురు పోలీసుల మృతదేహాలు ఉన్నాయి. వారికి శవ పరీక్షలు జరగనున్నాయి. శవ పరీక్షల అనంతరం నివాళులు అర్పించాక వారి కుటుంబ సభ్యులకు అప్పగించనున్నారు. ధన్యవాదాలు రవిచంద్ర.